దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అజయ్ బాబును చంపుతామని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నాకు వార్నింగ్లు ఇస్తున్నారు. నెక్స్ట్ మా టార్గెట్ నువ్వే అని మెసేజ్ చేశాడు. అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త. నెక్స్ట్ నన్ను లేపేయాలని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఇక ఆంధ్ర నుంచి వీళ్ళని కొట్టడం కరెక్టేనా? 100% కరెక్ట్ సార్. ఒక్క నిమిషం వ్యవధిలోనే 60-70 కాల్స్ వస్తున్నటువంటి పరిస్థితి. ఒక కాలు కట్ అయితే మరొక కాల్, ఒక కాల్ కట్ అయితే మరొక కాల్. అని మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. 9000688895 ఇది నా నంబరు. అయితే మొత్తం పెట్టుకో. దయచేసి నాకెవరు కాల్ చేయొద్దు, ఎందుకంటే ఒక్క నిమిషం వ్యవధిలోనే 60-70 కాల్స్ వస్తున్నట్టు. చేస్తాం సార్, ఇప్పుడే చేస్తాంగా. ప్రవీణ్ అన్న కేసులో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయం గురించి డిస్కస్ చేద్దాం. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ప్రవీణ్ పగడాల గారిది హత్యేమో. ఎవడ్రా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు? ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటి వరకు బయట జరిగినవే పోలీసులు చేసిన పెద్ద తప్పు. నీ తొందర చూస్తుంటే నాకు తొందరగానే ఉంది. నువ్వు ఎక్కడున్నావో నేను అక్కడికే వస్తా. కోట్లు మార్చేసుకున్నారంట. గూగుల్ పే ట్రాన్సాక్షన్ ఎంత ఉంటది రోజుకి? చంద్రబాబు గారిని కొంచెం సేపు పక్కకి జరగమని సీఎం సీట్ లోనే కూర్చో. నేను ఎవడొద్దన్నాడు? ఒకరోజు అనుమానం అంటావు, ఒకరోజు ఇది హత్య అంటావు, పోలీసులు సస్పెండ్ చేయాలంటావు. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అందుకేగా తట్టుకోలేక వాళ్ళ అజయ్ బాబు మీద పడి ఏడుస్తున్నాం. అయితే ఈ భూమి మీద నా అంత వర్స్ట్ ఫెయిల్ లేడని నా ఫీలింగ్. గుణపాఠం చెప్పాలంట, మామూలు పాఠం కూడా కాదు, గుణపం పాఠం చెప్తారట. గుణపాఠం 99% కంప్లీట్ అయిపోయిందండి. ఇది అనుమానం మాత్రమే కాదు. నేను చాలా మంది వర్స్ట్ ఫెయిల్స్ చూశాను కానీ నువ్వు మరింత వర్స్ట్ సస్పెండ్ చేయి, నేను సస్పెండ్ చేయి. అలక్ష్యం అదే ఇదా తొక్క తోట గోంగూర అన్నారు. ఎదవ తెలివితేటలు చూపించుకే. మా ఇంటి మీద దాడి చేసి నన్ను అరెస్ట్ చేయాలి. అరే నీకు పిచ్చిగాని పట్టింది. అందుకు నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఆ తర్వాత ఫేము నేము ఉండేది నీకే కదన్నా. ప్రాణాలకు తెగించి కూడా నేను మాట్లాడుతున్నాను చూడండి. వాళ్ళేద్దామా, ఏడ మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య తిచ్చు పెడదామా? నీకెటొచ్చింది నా ఈ ఐడియా? నువ్వు వస్తున్నావు అని తెలిసి కుర్చీలు ఇస్తున్నారు నీ ముఖం మీద. ఏంద్రు వరద నా దొంగ సోదరా? నేను చెప్తాను, నేను పంపిస్తాను, నేను కొట్టిస్తాను. ఏంది నువ్వు కొట్టించేది? గోంగూర కట్టను. గట్టిగా రోకు, మళ్ళీ కౌన్సిలింగ్ అంటారేమో. వేమన మీద ఒక దెబ్బ వేయమని నా మీద. అందరికీ నమస్కారం. తమాషానా మతాల మధ్య చిచ్చులు పెట్టడం? ఇంత సింపులా? మా వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ధోరణిలోనే ముందుకు పోతా ఉంటారు. పోనీ పోలీసుల్ని పిలిస్తే వాళ్ళు శవాలను తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తారు. ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది పోలీసులను బెదిరిస్తా ఉన్నారు. ఇది హత్య అని చెప్పిన వాళ్లే చాలా ప్రమాదకారులు. ప్రతిరోజు కనీసం 500 నుంచి 1000 ఫోన్లు. సార్ అది యాక్సిడెంట్ కాదు, ఆయన త్రాగుబోతు కాదు. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఇది హత్య 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 అని వాగిన వాళ్ళం కేసులు పెట్టి తీరాలి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ అవసరమైతే చంద్రబాబు గారి చెప్పులైనా నెత్తి మీద పెట్టుకుని మోస్తాడైనా అజయ్ బాబుని కొట్టించాలంతే. క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా అలాంటి వాళ్ళే అని చెప్పాలనుకుంటున్నారు. మేము రౌడీలం, మేము గూండాలం, మేము రౌడీ షీటర్లం, మేము అన్ని చేసి వచ్చాం. మా జీవితాలు పాడు చేశాడు సార్. మమ్మల్ని కావాలని కేసులో ఇరికించారు సార్. శవాల మీద రాజకీయ పేలాలు ఏరుకోవడం కాదు, ఆఖరికి గోవుల శవాల మీద ఏరుకోవడానికి సిద్ధపడ్డారు. బుద్ధుని కూడా కలిశారు. అప్పుడు ఫోటోగ్రాఫర్ లేక ఫోటో దిగలేదు. నిజం వేరు, సత్యం వేరు. ఆధారాలు వాళ్ళతో తెప్పించాలి, లేకపోతే లోపల పెట్టాలి. నేను ఒక న్యాయశాస్త్రం అభ్యసించిన విద్యార్థిని. నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నావు, నువ్వు నాయకుడు వేలా అవుతావా? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. నీకు తెలియకపోతే తెలుసుకో, అర్థం కాకపోతే అడుగు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? అజయ్ బాబును కొట్టించడం ఒక పెద్ద పనే, నన్ను కొట్టించడం ఒక పెద్ద పనే అండి. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా కోర్టులో నల్ల కొట్టు వేసుకుని ప్రాక్టీస్ చేయకపోయినా నేను ఒక లాయర్ని అన్న విషయం మర్చిపోతున్నాడు. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆయన క్యారెక్టర్ ని చంపడానికి నువ్వు పని చేస్తా ఉన్నావు. కులాల మధ్య చిచ్చు, కులంలో చిచ్చు. ప్రాంతాల మధ్య చిచ్చు, ప్రాంతంలో చిచ్చు. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. వాళ్ళ అఫీషియల్ పేజెస్ లో నెక్స్ట్
చచ్చేది అజయ్ బాబే అనుకుంటూ అడుగు బొక్క రోజుకు కనీసం 1000 ఫోన్ కాల్స్, అందులో సగానికి సగం బెదిరింపు కాల్స్. చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు కానీ అబద్ధం ఆడండి. ఎంత భయంకరంగా, ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారు అంటే నోటితో నేను చెప్పలేను. నీకు నోటీసులు పంపిస్తాం, నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి నేను ఎంతకాలం ఎలా ఉంచారా పార్టీలో? నా ప్రాణానికి ప్రమాదం ఉంది అంటే తప్పకుండా మీరు నన్ను ఆదుకుంటారు అని. దయచేసి నాకెవరు కాల్ చేయొద్దు, ఎందుకంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే అజయ్ బాబుని కొట్టిస్తాను అని చెప్తున్నాడు. పెద్ద ప్రమాదానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకుని తీరాలి. ఇది యాక్సిడెంట్ అని చెప్పేశాడు. ఆ రోజు మేమే తిరగబడింది. 5 నిమిషాలు పక్కన పెడితే ఊచకోత. సిటీ సివిల్ కోర్టులో డబుల్ మర్డర్ చేసిన సేమ్ డే ఒక ఇంట్లో జరి 5గురిని నరికేసిన. అనుమానం ఉంది కాబట్టి చెప్పాము. ప్రభుత్వము, పోలీసులు ఈ పర్టికులర్ కేసులో అద్భుతంగా పనిచేశారు. అమ్మో మీరు సూపర్ అండి బాబు, మీరు సూపర్ అండి బాబు. నాలాంటి సంఘ విద్రోహ శక్తి బయట తిరగకూడదు. పోలీసులు నేను కొట్టలా మొన్న. ఏం సాధిస్తారు మీరు? నా మీద కేసులు నమోదు చేస్తామని, నా అంతు చూస్తామని. తాళ మధ్య చిచ్చు, మతంలో చిచ్చు. ఏదో డ్రామాలో జోడించుకుంటా. నేను నా ప్రాణానికి హాని ఉంది అని. మరి వాస్తవాలు తెలుసుకొని కదా మాట్లాడాలా? చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోకో.